వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పొటాటో బాల్స్ అండి. ఇవి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. పొటాటోస్ తీసేసుకొని పొటాటోస్ని మంచిగా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న పొటాటోస్ని పీసెస్లా కట్ చేసేసుకోవాలి. పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కడాయిలో ఈ పొటాటో ముక్కల్ని బాయిల్ చేసేసుకోవాలి. పొటాటో ముక్కలు బాయిల్ అయిన తర్వాత కొంచెం శనగపిండి, కార్న్‌ఫ్లోర్ పిండి, బియ్యపు పిండి, వాటికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోవాలి, ఆప్షనల్ అండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర లీవ్స్, కరివేపాకు వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసి ముద్దలాగా పిండిని కలిపి పెట్టుకోవాలండి. ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత కొన్ని బ్రెడ్స్ తీసుకొని బ్రెడ్స్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి కొంచెం నానుతుంది కదండి, బాల్స్ చేసుకోవడానికి వీలుగా వస్తుంది. బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకుంటూ కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ డిప్ చేసుకున్న పొటాటో బాల్స్ని ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత క్రిస్పీగా బాల్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సాస్, మయోనీస్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఈవినింగ్ టైం పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోకి ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.